వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ సినిఫైల్ లెఫ్ట్ చాల్. హలో అన్నారు, అందరూ బాగున్నారా? సో మీరు బాగున్నారు, నేను బాగున్నా, అందరూ బాగున్నారు. సో లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. సో లెట్స్ గో టు ద బ్రహ్మరామ థియేటర్ ఫర్ టాపిక్ మూవీ. అయ్యా, లోపలంతా అంతా సవ్యంగానే జరిగింది. కన్న తల్లివని కూడా చూడమ్మా. ఇదో అమ్మని అడుగుతానంటాడు, ఇదేం కదరా బాబు. ఇప్పుడే వెళ్ళి చెప్తాను. సినిమా పోయిందిరా, ఎక్కతో కాదు, కన్ఫర్మ్ గా సూపర్ ఫ్లాప్ రా. ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు? నీరసం వచ్చేసింది. అరే మాటలకు లేచి వెళ్ళిపోతున్నారు. ఆ సెకండ్ హీరోయిన్ ఏంటన్నా, అసలు వీళ్ళని ఎందుకు వస్తాడో ఎందుకు పోతున్నాడో ఎవరికి అర్థం. బాల్స్ పడ్డాయి. సూపర్. ఈ లంచా కొడుకు ఎవరు? ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే దెంగ కూర్చో. ఏం పారిపోతున్నా నేను సినిమా చూసి వచ్చి. సినిమా ఎలా ఉందండి? బాగుంది. అంటే ఎలా ఎలా అనిపించింది? ఇలాగా తొక్కలో ప్రతాప్ చిన్న, తొక్కలో ప్రభురెడ్డి, తొక్కలో ఆడ తమ్ముడు. అలాంటి శక్తం ఉండకూడదు నా బొక్కలు. మైండ్ గుర్తుకో. ఆడబెట్టిన ఇస్తేమన్నా నువ్వే సీఎం అన్నా, బొక్కలో సీఎం ఎక్కడ లేదా నీ తలకాయకే. ఆస్పెక్ట్ కూడా బాగుంది అన్నట్టు లేదు. దరిద్రాతి దరిద్రమైన సినిమా ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది సినిమాయే కాదు, ఇది ఏంటంటే ధైర్యానికి వీర్యానికి మధ్య జరిగిన ఒక కార్యం అంతే. Hi guys, welcome back to Mr. Cinephile Lifestyle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ సినిఫైల్ లెఫ్ట్ చాల్. హలో అన్నారు, అందరూ బాగున్నారా? సో మీరు బాగున్నారు, నేను బాగున్నా, అందరూ బాగున్నారు. టీ5 బాగుండాలి. సో గైస్ హాయ్ వెల్కమ్ టు మిస్టర్ సినిఫైల్ లెఫ్ట్ చాల్. సో లాస్ట్ వీలాగ్ వచ్చేసాడుగా. సో తక్కువ వచ్చాయి. ఏదో ఈ మధ్య నా ముఖం ఫేస్ వాల్యూ ఉంటుంది. ఏదో చుట్టూ కట్ చేసుకునే. మీకు తెలిసిన ఈ జనరేషన్ పిల్లలకి వైట్ హెయిర్ వస్తాయి. ఎందుకు తెలుసుగా, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి వస్తాయి. నాకు యాంగ్రీ ఎక్కువ, కోపం ఎక్కువ, అందుకే నాకు ఈ వైట్ హెయిర్ ఉండేది. సో మనీ జుట్టు పెంచు తాగండి. సో నా ఫేస్ వాల్యూ ఇది మొత్తం ఫ్యూచర్ చూడు నెక్స్ట్. సో వదిలేని ముందు ఈ వీడియోతో. సో తమిళ వచ్చేసరిగా ఫన్ వెరీ ఫన్ అని టాపిక్ మూవీ రిలీజ్ 4 years తర్వాత రిలీజ్ అవుతుంది. ఎప్పుడో అప్పుడు 2022 రావాలి. సో అప్పటికి ఏదో ఒక రీజన్ చెప్పి పోస్ట్ పోన్ చేసి మళ్ళీ ఈ ఇయర్కి వచ్చారు. సో కనీసం ఇయర్ అయినా రిలీజ్ చేస్తా అంటే ఇయర్ జూన్ జూలై అన్నారు. సో జూలై రిలీజ్ చేస్తాను అనుకున్నా, కానీ లేదు. ఇప్పుడు సెట్ ఆగస్టులో వచ్చేసారు. సో ఆగస్టు రిలీజ్ అవుతుంది అనుకున్నా. సో అయింది, చూసినా ఈరోజు అయింది. సో వస్తున్నాం సినిమాకి. సో గైస్ సినిమా పోతున్నాం. టాపిక్ కేజీఎఫ్ మూవీ చూసిన. సో
ఓకే కేజీఎఫ్ లెవెల్ ఉంటుందా? కేజీఎఫ్ బాగుంటుంది, అది కూడా సూపర్ ఉంటుంది. ఈ టాస్ మూవీ కేజీఎఫ్ లెవెల్ ఉంటుందా? టచ్ చేస్తుందా రేంజ్? ఏమో చెప్పలేం సార్, చూద్దాం. సో వెళ్దాం. ఓకే ఇప్పుడు లేట్ చేస్తాం లాగ్ అయింది వీడియో ఇప్పుడు. సో వెళ్దామా? సో లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. సో లెట్స్ గో టు ద బ్రహ్మరామ థియేటర్ ఫర్ టాపిక్ మూవీ. నేను నా కొడుకుతో ఒంటరిగా మాట్లాడాలి. ముసుగేసుకొని మొహం మీద ఉన్న దుఃఖాన్ని మనం దాచిపెట్టచ్చు. ఈ రంగురంగుల బతుకు రంగు చెదిరిపోయి నిర్జీవంగా మారి బాధ అనే అగ్నికి ఆహుతైనప్పుడు గుర్తుపెట్టుకో. హాయ్ హలో నర మంది బాగున్నారు. సో చూసి కదా ఈరోజు మన బిలాగ్. సో ఇదే. సో ఈ వీడియో లైక్ చేసేది ఏం చేద్దాం ఏదో బలవంతంగా పోవాల్సి వచ్చింది. మా ఫ్రెండ్స్ పిలిచితే పోయినా. టికెట్ నేనే బుక్ చేసిన. టికెట్ సైజ్ చాలా ఉంది చూసినారుగా. హైక్ సెట్ ఉన్నాయి టికెట్. అదే 50 రూపీస్ సీటు హైక్ ఎలా మార్చారంటే బ్రహ్మరామ థియేటర్లో 50 రూపీస్ సీట్ని 100 రూపీస్ పెట్టారు. అంటే ఒక్కొక్క పర్సన్ 100 రూపీస్ పెట్టాలి.
చూడండి ఇక ఒక బస్సు 100 రూపీస్ పెట్టాలి, 50 రూపీస్ సీట్. అది మధ్యలో ఉంటుంది మిడిల్ 100, అది 200 వేసాడు అంటే 100 మళ్ళీ దానిపైన 100. సో మళ్ళీ టాప్ ఉంటుంది, టాప్ 175, అవి ఒక 300 పెట్టారు. ఇటైతే కష్టం కదా, ఎవరు వస్తారు చెప్పండి? ఇటైతే కష్టం, ఎవరు రారు. ఇలా హైక్ పెంచేసి ఇలా పెడితే సినిమాలు ఎవరు రారు. మన తెలుగు రాష్ట్రాల్లోనే పెట్టనే ఆడుస్తాం మనం. ఇక ఎవరో వచ్చి వేరే వాళ్ళ సినిమాలు వచ్చి మేము పెడతాము అంటే మనం ఊరుకుంటామా చెప్పండి? మనం మధ్య తరగతి మన అంటోళ్ళు ఎంత బతుకుతారు చెప్పండి? అదే నాకు కొంచెం అప్పుడప్పుడు అనిపిస్తుంది, కోపం వస్తుంది. కనీసం కేజీఎఫ్కైనా అంత లేదు. అప్పుడు కేజీఎఫ్ తక్కువ వచ్చేది. సో అప్పుడు కేజీఎఫ్ కోవిడ్ టైం వచ్చి ఉంటుంది, కేజీఎఫ్ 2. సో కోవిడ్ ముందు, కోవిడ్ తర్వాత, కోవిడ్ వచ్చే ముందు కేజీఎఫ్ వచ్చింది. సో కేజీఎఫ్ 2 కోవిడ్ తర్వాత వచ్చింది. సో అదే రీజన్ ఉంది. సో దీనికి ఏం రీజన్ లేదుగా, కానీ రేట్ పెంచేసాడు హైక్. సరే ఎంత సరే హైక్ పెంచారు కదా, బుకింగ్స్ చూద్దామంటే అయిపోతాయి బుకింగ్స్ మొత్తం టపటప అయిపోతున్నాయి. అరే ఏంద్రా బాబు ఇంతమంది చూస్తారు, చూడడానికి ఆతోతో చూస్తాను, ఎగ్జైట్మెంట్ చూస్తున్నాను. సరే మనం కూడా పోదాను మా ఫ్రెండ్స్తో పోయినా ఈరోజు బాబా చెప్పాను కదా, మొత్తం రాడే సినిమా మొత్తం రాడు. ఏమో బాగుంటుంది కదా, ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే స్టార్టింగ్ మెల్ల పైకి పోతానేమో అనుకోలేపు ఫస్ట్ హాఫ్ సగం ఇంటర్వెల్కి దిగింది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఇటు ఉంది, ఇంటర్వెల్కి దిగింది. అదే నాకు అదే అనిపించింది, సేమ్ నాకు అదే అనిపించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇక్కడ ఉంటే సెకండ్ ఇంటర్వ్యూటీ ఇక్కడ దిగింది. నాకు తర్వాత అదే పోయింది. ఇంకా సెకండ్ హాఫ్ ఏముంటుంది, మొత్తం రాడ్ ఉంటుంది. స్టోరీ ఏముందంటే లేదు, స్టోరీ ఏముంది చెప్పలేము. నాకు స్టోరీ కూడా తెలియదు, అసలు కన్ఫ్యూజ్ అవుతున్నా. నాకు బ్రెయిన్ అయితే తిరుగుతున్నా అర్థం కాలే. సునీతగా అల్లు గారు చెప్పినట్టు నాకు బ్రెయిన్లో తిరుగుతున్నా అర్థం కాలే, కన్ఫ్యూజ్ అయినా. అరే ఏందిరా అదంటారు ఇదంటారు, గోవా అంటారు ఇదంటారు, ఏం నాకు అర్థం కాలే. మరి చైనా అంటారు, జపాన్ అంటారు, చైనా అంటారు, ఏందో అంటారు కదా. నేను స్పాయ్ చెప్తున్నాను కానీ సారీ మీరు చూసే తెలుస్తాయి సినిమా. నేనైతే రికమెండేషన్ సజెషన్ చేయండి. మూవీ వేస్ట్, మనకి ఇరుముడు పోండి అంతే. నేను చెప్తాను, ఇరుముడు మూవీ పోండి, మంచిగా ఉంటుంది. ఈ వీకెండ్ వేస్ట్ చెప్తున్నాను. మీరు టైంపాస్ ఉన్నారు, ఖాళీ ఉన్నారంటే పోండి టాసిక్. ఇరుముడు చూసేసి బోర్ కొడతాను, టాసిక్ పోండి అంతే. ఎవరికైతే ఇరుముడు సినిమా బాగాలేదు అంటే టాసిక్ పోండి, టాసిక్ చూస్తూ అప్పుడు బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది, సూపర్ ఉంటుంది. మీ అటోడికి అయితే మాకైతే నచ్చలే. ఇరుముడిలో ఎమోషన్ కనీసం పండింది, ఆ ఎమోషన్ అయినా పండలే. దీంట్లో ఫాదర్ సన్ ఎమోషన్ పండలే. అరే ఎంతమంది హీరోయిన్ 4-3 ఉన్నారు, వాళ్ళతో ఏంది ఏంది అసలు డైరెక్టర్ మన అబ్బాయి అమ్మాయి అదే తీసిన సినిమా ఒక అమ్మాయి వేసింది. హ్యాండ్స్ ఆఫ్ టు ది డైరెక్టర్ అమ్మాయి మేడం. సో సూపర్, మీకు గడుస్తుందా దీనికి. సర్లే నాకైతే బాగాలేదు, నాకు నచ్చలేదు నిజంగా. ఆనెస్ట్లీ చెప్తే నాకు నచ్చలేదు. ఎందుకంటే స్టోరీ లేదు, ప్రాపర్ ఎమోషన్ లేదు, ప్రాపర్ స్క్రీన్ ప్లే ఉంది. అక్కడ ఫస్ట్ హాఫ్ బాగుంది స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్ వచ్చి అక్కడక్కడ స్క్రీన్ ప్లే నాకు నచ్చలేదు. సో అంటే నాకు ఎక్కలేదు. సో స్క్రీన్ ప్లే కొంచెం ఎక్కించుకోవడం మెల్లగా బెటర్. సో ఇదే ఇదే చెప్తాను. నేనైతే రికమెండేషన్ సర్చ్ చేయను, పోతే పోను, మీ ఇష్టం. నేనైతే పోను. ఈ ఒక్కసారికి నాకు తల ఇది వాతికి వచ్చేది. ఇది ఒకసారి పనుకున్న స్లీప్ వేసిన, చూసినాక సో స్లీప్ వేసిన. అక్కడ విక్స్ చూడండి, కింద విసిరా విక్స్. సో కింద విసిరా విక్స్, కింద విక్స్. జలుబు వచ్చేసింది, ఏకగా స్మెల్స్కి జలుబు వచ్చేసింది. అందుకే విక్స్ కనిపిస్తుంది, విక్స్ విత్ కసిఫ్ కనిపిస్తుంది వెనకాల. సో అదే ఏదో సినిమా వచ్చినాక అదే నా ఏంటి పరిస్థితి వచ్చినందుకే ఇక అంతే. ఈ వీడియో అయితే నెక్స్ట్ లైక్ చేసిన వీడియోలో ఇలాంటి మూవీస్ మాత్రం పోకండి. మన బుర్ర పాడైపోతే జలుబు వస్తుంది, ఆరోగ్యం పాడైపోతుంది, వద్దు. సో ఇంకదే నా ఈ వీడియోకు నెక్స్ట్ దయచేసి చేయండి, సబ్స్క్రైబ్ కానీ. సో నెక్స్ట్ వీడియో కాద్దాం అంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో డోంట్ forget to subscribe to my channel, share my videos to your friends. So signing off. So నేను మీ Mr. Simple Lifestyle signing off. Support me. See you next video. Subscribe to my channel. Don't forget like.
200 బొక్క 4 గంటలు సినిమా పెచ్చనా గడుగులు తీసే సినిమా. టాక్సిక్ కాదు మెంటల్, టాక్సిక్ కాదు టార్చర్ సినిమా. రాడ్ నాకొద్దు, రాడ్ సినిమా సూపర్ మూవీ. మినిమం డిగ్రీ చదివాడు అర్థమైంది సినిమా. ఒరే నువ్వు ఎంతమందితో బుమ్బుమ్రా, నువ్వు దాంతో ఇద్దరితో బుమ్బుమేనా? ఇదైతే బుంబుమ్, అదైతే బుంబుమ్, అదైతే బుంబుమ్. నేను పారిపోతున్నా నేను సినిమా చూసి వచ్చి. సినిమా ఎలా ఉందండి? బాగుంది. అంటే ఎలా ఎలా అనిపించింది? ఇలాగా అరే నిన్ను మామూలు కొట్టాను, కుస్తమాలు కొడతా చెప్తున్నాను. ఇంకోసారి డాడీ అంటే చెప్తున్నా. ఏదైనా మొట్ట నువ్వు నన్ను డాడీ అంటారు కదా నువ్వు. కన్న తల్లివని కూడా చూడమ్మా. ఏదో అమ్మని అడుగుతానంటాడు, ఇదేం కదరా బాబు. ఇప్పుడే వెళ్ళి మా అమ్మకి చెప్తాను. ఏయ్, ఆగు. సినిమా పోయిందిరా, ఎక్కతో కాదు, కన్ఫర్మ్ గా సూపర్ ఫ్లాప్ రా. ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు? నీరసం వచ్చేసింది. అరే పాటలు లేచి వెళ్ళిపోతున్నారు. ఆ సెకండ్ హీరోయిన్ ఏంటన్నా, అసలు వీళ్ళని ఎందుకు వస్తాడో ఎందుకు పోతున్నాడో ఎవరికి అర్థం. బాల్స్ పడ్డాయి. సూపర్. ఈ లంచా కొడుకు ఎవరు? ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే అయి దెంగ కూర్చో. సిగ్గు లేదు మీ అందరికి. అందరికి తొక్కలో ప్రతాప్ చిన్న, తొక్కలో ప్రభురెడ్డి నా, తొక్కలో ఆడు తమ్ముడు. అలాంటి శక్తం ఉండకూడదు నా బొక్కలు. మైండ్ గుర్తుకు ఆడబెట్టినిస్తే మొన్న నువ్వే సీఎం అన్నా, బొక్కలో సీఎం ఎక్కడ లేదా నీ తలకాయకే. ఆ కాఫీ తాగొద్దు. సినిమాని ఎక్కువ సీరియస్ గా తీసుకోవద్దండి. మేమంతా ఏమి పెద్దగా చేయలేదు. ఈ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళిన వాళ్ళందరికీ స్పెషల్ కోటాలో వాళ్ళకి ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి నేను ఇదే కోరుకుంటున్నాను. ఎవరెవరికి ఇది న్యాయం అనిపిస్తుందో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వివరాలు చెప్పొచ్చు. కాదనుకున్న వాళ్ళు ఆ ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి వెయిట్ చేయండి. ఆఫీసు రూమ్ ఎంటీగా ఉందే. నాకిది న్యాయం అనిపించటంలే. ఆస్పెక్ట్ కూడా బాగుంది అన్నట్టు లేదు. దరిద్రాతి దరిద్రమైన సినిమా ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది సినిమాయే కాదు, ఇది ఏంటంటే ధైర్యానికి వీర్యానికి మధ్య జరిగిన ఒక కార్యం అంతే. पास आ गई तेरे